హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు గోవా ముచ్చట్లో డే 2 చూసేస్తున్నాము. డే 2 మార్నింగ్ మేము హోటల్కి రీచ్ అయ్యాం. సో ఇక్కడ గోవాలో ఏంటంటే ఏ టైంకి మన ఎయిర్పోర్ట్కి వచ్చినా, గోవాలో ఏ టైంకి రీచ్ అయినా మార్నింగ్ 11:30 తర్వాతే రూమ్స్ అలాట్ చేస్తారంట. సో మేమైతే అప్పటి వరకు లాంజ్లోనే వెయిట్ చేసాము. సో హోటల్ అయితే చాలా బాగుంది. గోవాలో మేము స్టే చేయబోతున్న హోటల్ ఇదే. సో హోటల్ నేమ్ వచ్చి వెస్ట్ సైడ్ బీచ్ రిసార్ట్ అండ్ స్పా అనమాట. సో ఇక్కడ అన్నీ ఉన్నాయి ఫెసిలిటీస్. సో మేమైతే ఇక్కడ ఉన్నాము. చూడండి, మాకు రూమ్స్ ఇప్పుడే ఇవ్వనన్నారు, 11:30కి అన్నారు. సో ఇంకా వెయిట్ చేస్తున్నాం మేమంతా. మార్నింగ్ 7:30కే మేము హోటల్ రీచ్ అయ్యాము. మాకు సపరేట్గా ఒక రూమ్ ఇచ్చారు వేరే హోటల్లో. అంతసేపు వెయిటింగ్ కష్టం అని చెప్పి తర్వాత 11:30కి ఈ హోటల్లో మాకు మళ్ళీ రూమ్స్ అలొకేట్ చేశారు. మేమైతే లగేజ్ తీసుకొని రూమ్స్లోకి వెళ్ళిపోతున్నాం. ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లో రూమ్ అలొకేట్ చేశారు. ఆ రూమ్ క్లీనింగ్ అవ్వలేదని చెప్పి మళ్ళీ థర్డ్ ఫ్లోర్కి రూమ్ షిఫ్ట్ చేశారు. ఆ రూమ్ అయితే చాలా బాగుంది. తర్వాత లగేజ్ తీసుకొని మొత్తం థర్డ్ ఫ్లోర్కి వెళ్ళాము. మా రూమ్ వచ్చేసి ఇదిగో. రూమ్ అయితే సూపర్గా ఉంది, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఫ్రిడ్జ్ కూడా ఇచ్చారు. మేము ఫ్రెష్ అయిపోయి ఆఫ్టర్నూన్ లంచ్ కోసం హోటల్ ఆపోజిట్లో ఉన్న రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. సో ఇక్కడ ఫుడ్ అయితే బాగుంది, సింపుల్ అండ్ టేస్టీగా ఉంది. సో మేము బటర్ నాన్స్, అలాగే పన్నీర్ కర్రీ, ఇంకా ఫ్రైడ్ రైస్, నేనైతే వెజ్ థాలీ చెప్పాను. ఎక్కడికి వెళ్ళినా నాకు థాలీయే. సో ఇక్కడ గోవాలో థాలీ వచ్చి కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంది, కానీ ఫుడ్ అయితే బాగుంది. సో మీరు కూడా ఎప్పుడైనా వస్తే ఈ రెస్టారెంట్లో ట్రై చేయండి. లంచ్ ఫినిష్ చేసుకొని వీఆర్ బ్యాక్ టు హోటల్. కాసేపు రెస్ట్ తీసుకున్నాం. డే 2లో మేమేం విజిట్ చేసామో తెలుసా? బోట్ క్రూయిజ్ రైడ్కి వెళ్ళాము గోవాలో. సో అదైతే సూపర్ ఉంది. మేము చూస్ చేసుకున్న బోట్ క్రూయిజ్ ఏంటంటే ప్రిన్సెసా. సో ఈ బోట్ చాలా బాగుంది. ఈ క్రూయిజ్ టైం మాకు 2 to 3.5 hours ఇచ్చారు. అలాంగ్ విత్ డిన్నర్ కూడా అక్కడే. సూపర్ ఉంది అసలు. లైటింగ్స్ కానీ, ఫెసిలిటీస్ కానీ, మొత్తం. వెల్కమ్ డ్రింక్ అయితే ఇచ్చారు. అదిగోండి, ఇదే మాకు ఇచ్చిన వెల్కమ్ డ్రింక్. సమ్ రోజ్ ఫ్లేవర్డ్ డ్రింక్ ఇచ్చారు. సో టేస్ట్ చేసాం ఎలా ఉంది అని చెప్పి. సో నెక్స్ట్ బోట్లో చాలా డిఫరెంట్గా ఈవెంట్స్ అయితే ప్లాన్ చేశారు. సో చిల్డ్రన్తో ఈవెంట్స్ ఉన్నాయి, కపుల్స్తో, ఇంకా లవర్స్తో, ఇలా చాలా చాలా డిఫరెంట్గా ఈవెంట్స్ అయితే ప్లాన్ చేశారు. నైట్ పార్టీని గోవా ట్రెడిషనల్ డ్యాన్స్తో అయితే స్టార్ట్ చేశారు. చాలా బాగుంది వాళ్ళ ట్రెడిషనల్ డ్యాన్స్, అలాగే ట్రెడిషనల్ సాంగ్స్. తర్వాత చిల్డ్రన్స్తో ఒక చిన్న గేమ్స్ అయితే ఆడిచ్చారు. విన్ అయిన వాళ్ళకి ప్రైజెస్ కూడా ఇచ్చారు. సో చాలా డిఫరెంట్గా ఉంది ఈ ఎక్స్పీరియన్స్. చూసారుగా అందరూ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో. మధ్యలో అయితే స్నాక్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు. సో మేమైతే ఈ స్నాక్స్ తింటూ, ఆ మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ సూపర్గా ఎంజాయ్ చేసాం బోట్లో. సో ఇది మాకు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో మన తెలుగు వాళ్ళు అయితే ఊరుకోరు కదా. చూడండి, నాటు 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 సాంగ్ కావాలని చెప్పి వెళ్ళి వాళ్ళని అడిగి ఫుల్గా ఎంజాయ్ చేశారు. Anybody from India? Hey, come on, are you proud to be Indian? Yeah. जोर से हम चाहिए. India से कितने लोग हैं? Alright, इसी जोश में सब लोग खड़े हो जाइए. Come on, everyone stand up. सारे खड़े हो जाइए.
సో ఇదండి ముచ్చట్లు. సో ఇక్కడ చాలా డిఫరెంట్ క్రూయిసెస్ కూడా ఉన్నాయి. బిగ్ డాడీ క్రూయిస్ అని చెప్పి వెరైటీ క్రూయిస్ ఉన్నాయి. నెక్స్ట్ కపుల్స్ అండ్ లవర్స్కి ఈవెంట్. ఈ ఈవెంట్లో సో ఎవరైతే పెయిర్ ఉన్నారో సో బాయ్ వచ్చేసి గర్ల్ లిఫ్ట్ చేయాలి. సో అలాగా ఎవరైతే ఎక్కువసేపు స్టే చేస్తారో వాళ్ళకైతే లాస్ట్లో గిఫ్ట్ అనేది ఇచ్చారు. సో చూడండి ఎంతమంది కపుల్స్ అయితే గేమ్ ఆడుతున్నారో. Let's go the last song for the couples out there. Chiquero. जब भी कोई लड़की देखो मेरा दिल दीवाना बोले Okay, DJ. చూసారుగా ఈ కపుల్స్ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళల్లో ఒకళ్ళే విన్ అయ్యారు. సో వాళ్ళకి గిఫ్ట్ అయితే ఇచ్చారు. సో నెక్స్ట్ టైం ఆల్మోస్ట్ 10:30 అవుతుంది. సరే బాగా ఆకలిస్తుందని చెప్పి డిన్నర్ చేసేద్దామని కిందకైతే వచ్చాము. చూడండి ప్లేట్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో. ఫుల్ ఎంజాయ్ చేస్తూ అయితే నేనైతే డిన్నర్ చేస్తున్నాను. ఐటమ్స్ చాలా పెట్టారు, బాగుంది. స్వీట్ కూడా ఇచ్చారు లాస్ట్లో. గోవా అంటే అందరికీ గుర్తొచ్చేది ఆల్కహాల్ కదా. సో ఇక్కడ అది చాలా చీప్ అంట. చాలామంది అయితే డ్రింక్ చేశారు. ఇక్కడ అఫీషియల్ కూడా అంట. ఈ బేబీది బర్త్డే అంట ఈరోజు. అయితే పార్టీ కూడా చేశారు, కేక్ కటింగ్స్ అన్నీ చేశారు. సో ఇంక ఫైనల్లీ పార్టీ అయితే అయిపోయింది. ఇంకా మేము రిటర్న్ అయిపోతున్నాము. ఇవండి గోవాలో మా డే 2 ముచ్చట్లు. మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. డే 3 ముచ్చట్లతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. బై బాయ్, టేక్ కేర్.